విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపైన హైకోర్టు స్టే విధించింది. నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. ఇక దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమత, ఏపీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చివరిలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈసీ కొన్ని నిబంధనల్ని పెట్టడం జరిగింది. ఆ నిబంధనలో భాగంగా ఆ ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఈబీసీ కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, చేయూత కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కావచ్చు, ఏవైతే పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి 14,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేయాల్సినటువంటి నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి దీన్ని నిలిపివేయాలంటూ కూడా ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దీని మీద కొంతవరకు ఊరటన ఇవ్వడం జరిగింది. అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయి అర్హులు కాబట్టి, అయితే ఇది ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో అది రాకముందే, అది మార్చి మొదటి వారంలోనే దానికి సంబంధించినటువంటి డీబీటీల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే అమౌంట్స్ ప్రభుత్వం దఫల వారీగా బ్యాంకులకు చెల్లించాల్సిన నేపథ్యంలో అమౌంట్స్ ప్రభుత్వం తరపు నుంచి ఇటు సిఎస్ బ్యాంకులకు మళ్లించేటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి దానికి ఆటంకపరచాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే ఈ ఈబీసీ నేస్తం కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, జగన్ తోడు కావచ్చు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, దీనికి సంబంధించినటువంటి 14,000 కోట్ల రూపాయలని ఒక్క రోజులో పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా దీని మీద ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా దీని మీద మాట్లాడడం కానీ, అంటే విమర్శించడానికి కానీ, అదేవిధంగా మేము ఇది చేసామని చెప్పని పాజిటివ్గా చెప్పుకోవడానికి కానీ నేతలు ఎవరు కూడా దీని మీద ఎక్కడ చర్చలు జరపడానికి కానీ, బహిరంగ సభల్లో మాట్లాడడానికి కానీ అవకాశం లేదు. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 14,000 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్కి ఒక రోజులోనే బదిలీ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మేనిఫెస్టో అమలుపరిచే క్రమంలో దాదాపు 4 సంవత్సరాలుగా డీబీటీల ద్వారానే ప్రభుత్వం నుంచి ఆ లబ్ధిదారులు ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్స్ అన్నీ కూడా వెళుతున్నట్టు అందజేసేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టింది. అయితే అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ఏదైతే ఈ డీబీటీల ద్వారా వెళ్ళాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో లబ్ధిదారులకి వాళ్ళకి బటన్ నొక్కిన అమౌంట్ అది వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెమ్మది ఒక్కొక్కళ్ళ అకౌంట్లో జమ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మార్చి నెలలో దీనికి ఏదైతే జగనన్న విద్యా దీవెన కావచ్చు, అదేవిధంగా ఈబీసీ నేస్తం కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి మార్చి నెలలోనే వీటన్నిటికి సంబంధించి బటన్ నొక్కడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బ్యాంకులకి దఫల వారీగా కూడా అమౌంట్స్ పంపించడంలో కొంతవరకు జాప్యం జరిగింది. సో ఇదే అంశాన్ని ఈసీకి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఈసీ అభ్యంతరం వ్యక్తపరిచిన నేపథ్యంలో దీని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు దీని మీద అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మమత. రైట్. అయితే అలాగే ఇప్పుడు పోలింగ్ ముందు ఈ నగదు జమ చేయడం వల్ల ఈ ఓట్లకు సంబంధించి ప్రజలు ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారా? అంటే దీన్నే నమ్మి దీనికే ఓటేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన గత 5 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటూ చూస్తున్నాము. ఇటు అనేక నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది. అయితే ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి 5 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్షేమ కార్యక్రమాలు వెళ్తూ ఉన్నాయి. అయితే ఈసారి కూడా మార్చి నెలలోనే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ బటన్ కూడా నొక్కడం అయింది. అయితే దాన్ని ఇప్పుడు జమ చేయడం వల్ల ఇది ఎన్నికల ప్రభావం పడే అటువంటి అవకాశం ఉంది అని చెప్పలేము. అంతేకాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్రెడీ లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లబ్ధి ఎక్కువ శాతం
పొందినటువంటి వ్యక్తులు ఆ పార్టీ వైపు మగ్గు చూపించడం అనేది సర్వసాధారణంగా ఉన్నటువంటి అంశమే. కానీ ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈబీసీ నేస్తం కావచ్చు, జగజన్న తోడు కావచ్చు, అదే జగన్ విద్యా దీవెన కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇటు పంట నష్టానికి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ఈబీసీ నేస్తం ప్రతి ఏటా ఇస్తూనే ఉంది. సో ఈ లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఏటా తీసుకుంటున్నారు కాబట్టి ఈసారి కూడా అదే విధంగా తీసుకునేటువంటి క్రమం ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఇది కొంత ఆలస్యమైంది. సో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు వాళ్ళకి మేలు జరుగుతున్నటువంటి పార్టీలకి ఆటోమేటిక్గా వాళ్ళ వైపు ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ వీళ్ళు ఈ మేలు పొందుతున్నారు కాబట్టి వీళ్ళు ఓట్లు దేనికే వేస్తారని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అలా అని చెప్పని పూర్తి స్థాయి ఇది కాదు అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే లబ్ధిదారులు ఎక్కువ శాతం ఎవరి ద్వారా ఏ పార్టీ ద్వారా లబ్ధి పొందినా లేదంటే ఏ ప్రభుత్వం అన్న సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు పరిచినప్పటికి కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు భవిష్యత్తు అంటే వాళ్ళకి మంచి జరిగినప్పుడు దాని వైపు ఆటోమేటిక్గా ఉంటారనేది కూడా కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశానిగా చూడడానికి అవకాశం లేదు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాత్రంగా చూడాలి. ఇక్కడ కూడా అంటే ఇది ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు, వీళ్ళెవరూ కూడా దీన్ని ఎన్నికలకి సంబంధించి వాడుకోవడానికి లేదు అంటూ కూడా హైకోర్టు నిబంధన పెట్టిన నేపథ్యంలో కూడా ఎవరూ కూడా ఈ అంశాన్ని బయట ప్రస్తావించడానికి కూడా అవకాశం లేకుండా ఉంది మమతా. రైట్, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. అంటే ఇలా చేయడం ఇట్స్ నాట్ రైట్ అనేసి అని చెప్పి కూడా వాళ్ళు వాదించడం జరుగుతోంది. అయితే ఇది ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారు మరి? అంటే ప్రజలని ప్రలోభాలు పెట్టేటువంటి ఆస్కారం లేని విధంగా కూడా ఈ అంశాన్ని చూడాలి. ఎందుకంటే ఈసీ చెప్పడం ఏంటంటే ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది, అంటే ప్రలోభ పెట్టడం అవుతుంది అనేది ప్రతిపక్షాల వాదన. సేమ్ టైము ఇది మార్చి నెలలో ముగియాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి అప్పుడే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కొంతవరకు నిధుల జాప్యంతో కూడా కొంతవరకు ఆలస్యమైంది కాబట్టి ఆ నిధులను ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అనేది ఇటు ప్రభుత్వం తరపు నుంచి వాదన. అయితే చివరికి ప్రభుత్వం తరపు నుంచి అటు వాదన ఏదైతే ఉందో లబ్ధిదారులు అర్హులు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందుతారు కాబట్టి అది ఎప్పుడో అంటే గతంలో అంటే ఇప్పుడు ఏదైతే ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తూ ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది గతంలోనే ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బటన్ ఏదైతే ఉందో అది డీబీటీల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్పుడే బటన్ నొక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రలోభ పెట్టడానికి ఏముంది, గతంలోనే మార్చి నెలలోనే చెప్పడం నిధులు విడుదల చేస్తున్నాం, ఎన్నికలు కూడా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నిటికీ సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తున్నామని అప్పుడే చెప్పించారు కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రలోభ పెట్టడానికి అవకాశం లేదని చెప్పిన ప్రభుత్వం తరపు నుంచి వాదన. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని సంబంధించి మార్చి నెల నుంచి కూడా మే నెల వరకు కూడా ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్లో జమ కాలేదో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. దాని కాబట్టి అందుకని హైకోర్టు కూడా కొన్ని నిబంధనలు కూడా పెట్టడం కూడా జరిగింది. దీని మీద ఇటు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎవరో కూడా అటు వాళ్ళు వ్యతిరేకంగా వాడడానికి లేదు, వీళ్ళకి అనుకూలంగా వాడడానికి లేదు. ఎవరో కూడా దీని మీద ఎక్కడ ఎలాంటి చర్చలు జరపకుండా నేతలు ఎవరు ఎటువంటి చర్చకి ఆస్కారం లేకుండా పూర్తిగా లబ్ధిదారులకు వెళ్లాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ అకౌంట్స్ మాత్రం జమ చేయడానికి ఒకరోజు మాత్రం టైం ఇచ్చి 14,000 కోట్ల రూపాయలు ఏవైతే సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు బటన్ నొక్కారో వాటికి జమ చేయండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.